నమస్తే ఫ్రెండ్స్, నేను నందన కిచెన్. ఈరోజు మన కిచెన్లోని చేపల పులుసు కొంచెం డిఫరెంట్గా చేసుకుందాము. మనం రకరకాలుగా చేసుకుంటాం కాబట్టి ఒకసారి ఇలా కూడా ట్రై చేద్దాము. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. థిక్ గ్రేవీతోని అసలు ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చిందండి ఈ చేపల పులుసు అయితే. మరి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. ఇక్కడ 1 కేజీ చేప ముక్కలు ఇవి ఇలా శుభ్రంగా కడిగేసి నిమ్మకాయగా సాల్ట్ వేసి నిసువచన రాకుండా శుభ్రంగా పక్కన పెట్టేసుకొని కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ వేసి కలిపి ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఈ విధంగా ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మసాలాలు తయారు చేసుకుందాము. ఈ మసాలాలు అయితే గ్రైండ్ చేసి పెట్టాను. కొబ్బరి, చెక్క, లవంగాలు, యాలకు, ధనియాలు వేయించి పొడి చేసి పక్కన పెట్టానండి. ఇప్పుడు ఈ పొడి పక్కన పెట్టుకొని ఇప్పుడు కర్రీ ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టి తగినంత ఆయిల్ వేసాను ఈ కర్రీకి. ఇప్పుడు ఈ ఆయిల్ వేడైన తర్వాత ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు, ఒక 5-6 పచ్చిమిర్చి గ్రైండ్ చేసి కొంచెం కచ్చాపచ్చాగా వేసాను. అలా వేసుకోండి. మనకి ఇలాగా గ్రైండ్ చేసి వేస్తే థిక్ గ్రేవీ వస్తుంది. ఈ విధంగా వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేద్దాము. ఒక 2 రెబ్బల కరివేపాకు వేసుకుందాము. తగినంత సాల్ట్ వేద్దాము. మనం ముందు చేప ముక్కల్లో వేసాము, అది చూసి వేసుకోండి. ఒక 2 స్పూన్లు పసుపు వేసాను. అలా వేసుకొని కలుపుకోండి. ఇదంతా కూడా కలిసేలా కలుపుకున్న తర్వాత అడుగు పట్టకుండా కలుపుకోవాలి. ఇప్పుడు మనం మసాలాలు ప్రిపేర్ చేసినవి వేసుకుందాము. 4 స్పూన్లు వేసాను. చిన్న టేబుల్ స్పూన్తో 1 స్పూను జీలకర్ర పొడి వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పెద్ద స్పూన్తో ఉంటుంది, అది ఫ్రెష్గా దంచి వేసాను. ఇదంతా పచ్చివాసన పోయేలా అలా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకుందాం. 1 నిమిషం 2 నిమిషాల తర్వాత ఇప్పుడు టమాటాలు 2 తీసుకొని కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసి వేసాను. ఒక 3 స్పూన్ల కారం వేసాను. మేము తినే కారం తక్కువగా ఉంది సార్, మిరపకాయలు ఆడించింది, అందుకని కొంచెం కారం ఎక్కువగా పడుతుంది. మీరు మీ టేస్ట్ తెలియదు చూసి వేసుకోండి ఎంత కారం తినగలరో. 3 స్పూన్లు వేసాను. తర్వాత చేప ముక్కల్లో కూడా వేసాను. 3.5 స్పూన్ పట్టింది నాకు. ఇలా ఆయిల్ పైకి సపరేట్ అయ్యేంత వరకు ఇదంతా పచ్చివాసన పైలో ఉడికించుకోవాలి. చూడండి, మనకి ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇది అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం చింతపండు పోసుకున్నాము. ఒక టమాటా సైజ్ అంత చింతపండు తీసుకుని ఇలా పులుసు పిండి పోస్తున్నాను. 2 బౌలు తీసుకున్నాను నేను వాటర్, చింతపండు వాటరు. మనం మిక్సీ జార్ కడిగిన అన్నీ కలిపేసి ఇలాగ వాటర్ వేసేసాను. ఈ 2 బౌలు సరిపోతాయి. మనం తీసుకున్న కేజీ చేపలకి ఈ వాటర్ సరిపోతుంది పులుసు. అన్నీ ఉప్పు కారాలు ఈ స్టేజ్లోనే చూసుకోవాలి. చూడండి, మనకి ఇదంతా కూడా మరుగుతుంది. ఎసరంతా కూడా ఇలా మరిగేటప్పుడు చేప ముక్కలు వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక్కసారి అలా కలుపుకోవాలి. వేసిన తర్వాత ఫస్ట్ టైము, ఆ తర్వాత మళ్ళీ గరిటె పెట్టకుండా కలుపుతూ ఉండాలి. అలా గిన్నె పట్టుకొని ఊపుతూ ఉండాలి 1-2 సార్లు. చూడండి, మనకి ఈ విధంగా అంతా కలిసిపోయేలా ఉడుకుతుంది. ఈ విధంగా ఉడికించేసుకోవాలి. కర్రీ కూడా రెడీ అయిపోయింది. మనకి ఆయిల్ పైకి సపరేట్ అవుతుంది కదా. ఒక గుప్పెడు కొత్తిమీర వేసాను. అలా వేసుకోండి. వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి అడుగు పట్టకుండా. చూడండి, మనకి థిక్ గ్రేవీతో వచ్చింది. చక్కగా ఉడికిపోయింది చేప ముక్క. ఆ గ్రేవీతో చపాతీ రోటీ కూడా తినొచ్చండి. అంత బాగా వచ్చిందంటే కర్రీ నమ్మండి, చాలా బాగా వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అంతేనండి, సింపుల్గా ఇలా ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. చేపల కూర చాలా బాగుంటుంది. చేపల పులుసు ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా చూడండి. ఒక లైక్ ఇవ్వడానికి ట్రై చేయండి. తప్పక నోటిఫికేషన్ అందిన వారైనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.